హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గమంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలతో ముగ్గుల పోటీలు నిర్వహించాయి. కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం ముందు మహిళా సంఘాలు, గ్రామ పంచాయతీ సర్పంచ్, కొత్తకొండ వీరభద్రస్వామి కార్యనిర్వహణ అధికారి, మహిళా సంఘ నాయకురాలు, మహిళలు అధిక సంఖ్యలో పాలుపంచుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. దేవస్థానం వద్ద మన హుస్నాబాద్ మంత్రి నియోజకవర్గం, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నియోజకవర్గం, కొత్తకొండ దేవస్థానం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించడం వలన అందులో ఆడపిల్లలు ముగ్గులు వేసే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టారు. కొత్తకొండ గ్రామ సర్పంచ్ సిద్దమల్ల రమా రమేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, శ్రీ వీరభద్రస్వామి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి, మహిళా సమాఖ్య నాయకురాలు, అంగన్వాడీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రూప్ పేర్లు రాయాలకి మీ పేరు రాసుకోవాలి. శ్రీ వీరభద్రస్వామి దేవాలయము ముందు నూతన సంవత్సరము 2026 జనవరి 3వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యులు పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారి ఆడపిల్లలకు, ఆడబిడ్డలకు, ఆడ సోదరీమణులకు ముగ్గుల పోటీలు ఉదయాన్నే చెల్లెలు, అక్కమ్మలందరూ ఇంటి ముంగట శుద్ధి చేసి అలుకు చల్లి, నీళ్లు చల్లి ముగ్గులు వేస్తారు కనుక ఆడబిడ్డలకు ప్రథమంగా గౌరవం ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వము ప్రతి గ్రామములో చక్కటి ముత్యాల ముగ్గు వేసే విధంగా ప్రోత్సహించి ఫస్ట్ బహుమతి, సెకండ్ బహుమతి, థర్డ్ బహుమతి ఇచ్చే విధంగా మహిళా సంఘాలతో ఈ యొక్క ముత్యాల ముగ్గుల పోటీలు
వేయించటము జరుగుతున్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర లెవెల్లో ఏకకాలంలో 3వ తారీఖు జనవరి 2026 సంవత్సరంలో ఈ యొక్క ముగ్గుల పోటీలు ఎవరైతే ప్రథమ బహుమతి పొందుతారో, సెకండ్ బహుమతి, థర్డ్ బహుమతి రూపేణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు అన్ని వారి క్యాబినెట్ మంత్రివర్గం అంతా ఆడబిడ్డలకు ఇలాంటి ముగ్గుల యొక్క పోటీలను వేయించుటకు రాష్ట్ర లెవెల్లో సన్నద్ధమై ఈరోజు ముగ్గుల పోటీలు పెట్టడం జరిగినది. ముగ్గుల పోటీలు ముత్యాల పందిరిలో ముత్యాల ముగ్గు పాట పెడతా తిని. కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం ముందు వీరభద్రస్వామి సమేత భద్రకాళదేవి ఆలయం ముందు ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రజా పరిపాలనలో భాగంగా ప్రజల ప్రభుత్వము ఆడబిడ్డలకు గౌరవించే విధంగా రోజు ఉదయాన్నే ఆడబిడ్డలంతా అక్క చెల్లెమ్మలు లేచి ఇల్లు శుద్ధి చేసి ముగ్గులు వేసి ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఉన్నందున వారిని ప్రోత్సహించడంలో భాగంగా ఆడబిడ్డలను సముచిత గౌరవం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు మరియు క్యాబినెట్ మంత్రివర్గం అంతా ఈ యొక్క మంచి ముగ్గుల పోటీలను వేయాలని భావించి రాష్ట్ర ప్రభుత్వము అందరికీ ముగ్గుల పోటీలు వేయించడం జరుగుతున్నది. కొత్తకొండలో ముగ్గుల పోటీలు ముగ్గుల పోటీలు ముత్యాల ముగ్గుల పోటీలలో రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రివర్గం అంతా మన ఉస్నాబాద్ నియోజకవర్గంలో గవర్నీయులు పెద్దలు మంత్రివర్యులు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు క్యాబినెట్ మంత్రివర్గం అంతా ముఖ్యమంత్రితో సహా అందరూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు 2026 సంవత్సరము మరియు ఎంతో వైభవంగా ఆడబిడ్డలను గౌరవించి సంక్షిత గౌరవప్రదంగా ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతున్నది. ఓం నమో వీరభద్రాయ. ముగ్గుల పోటీ ముగ్గుల పోటీలు ముగ్గుల పోటీలలో ఆడబిడ్డలంతా రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గుల పోటీలు ఈరోజు కొత్తకొండ దేవాలయ దగ్గర వేయడం జరిగింది.